మనం వీడియోలో ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 చూద్దాం. 36ని ఫస్ట్ మనం ఏ టేబుల్‌లో 36 అయితే వస్తదో అవన్నీ 36కి ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం 36ని వాటితో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి ఫ్యాక్టర్ అంటే. సో, ఇప్పుడు మనకి 36 1 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తది? 1 ఇంటూ 36. సో, 1 36కి ఫ్యాక్టర్. 1 అనేది అన్ని నంబర్స్‌కి ఫ్యాక్టర్. సో, 2 టేబుల్‌లో మనకి డైరెక్ట్ రాదు. అంటే సపోజ్ మీకు 2 ఇంటూ 10 వరకే తెలుసు 20. మరి 36 2 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తదని తెలవాలంటే డివైడ్ చేసుకోవాలి పక్కకి. 2 వన్స్ ఆర్ 2, 3 మైనస్ 2 చేస్తే 1, 6 కిందకొస్తది. 2 ఎయిట్స్ ఆర్ 16. సో, ఇప్పుడు మనకి అంటే 2 ఇంటూ 18 అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఏదైనా నంబర్ ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేస్తే ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు 2 అనేది 36కి ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేసింది. ఎట్లా తెలుసు మనకి రిమైండర్ 0 వస్తే ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేసినట్టు. సో, 2 ఇంటూ 18 36. ఇప్పుడు 3 టేబుల్‌లో 3 ఇంటూ 10 30 వరకే తెలుసు. 36 30 కంటే ఎక్కువ డివైడ్ చేసుకొని చూసుకోండి. 3 వన్స్ ఆర్ 3, దెన్ 0 రిమైండర్ 6 కిందకొస్తది. 3 టూస్ ఆర్ 6. సో, రిమైండర్ మళ్ళీ 6 మైనస్ 6 చేస్తే 0. సో, 0 వచ్చింది రిమైండర్. అంటే 3 ఇంటూ 12 36 అనమాట. దెన్ 4 టేబుల్‌లో మనకు డైరెక్ట్ 4 టెన్స్ 40 కాబట్టి 4 ఇంటూ 9 ఎంత 36 అంటే మనకి 40 లోపే ఉంది కాబట్టి 4 9 36 డివైడ్ చేయాల్సిన పని లేదు. 5 టేబుల్‌లో రాదు. ఎందుకంటే 5 టేబుల్‌లో 0 తోటన్నా 5 తోటన్నా ఎండ్ అవుతది అంతే. 6 టేబుల్‌లో 6 ఇంటూ 6. ఇప్పుడు మనకి ఇదొక హింట్ అన్నమాట. ఇప్పుడు 6 ఇట్లా నంబర్స్ ఏదైనా రిపీట్ అయినాయంటే అక్కడ ఎండ్ చేయొచ్చు మనం. సో, ఇప్పుడు 6 ఇక్కడనే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎళ్ళినా కూడా మళ్ళీ 7 టేబుల్‌లో రాదు 36, 8 టేబుల్‌లో రాదు. 9 టేబుల్‌లో చూస్తే మళ్ళీ 9 ఇంటూ 4 వస్తది. ఇక్కడ ఏదైతే 4 ఇంటూ 9 రాసినామో 9 ఇంటూ 4 అదే రిపిటీషన్ అన్నమాట. ఇంక మనం 9 ఇంటూ 4 రాసినా 4 ఇంటూ 9 ఒకటే కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎండ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం యూ షేప్‌లో తీసుకుంటాం. యూ షేప్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని ఈ ఫ్యాక్టర్స్ ఉన్న ఫ్యాక్టర్స్‌ని యూ షేప్ అంటే స్టార్టింగ్ నుండి ఇట్లా చేసి ఒక లైన్ పెట్టినామనుకో ఇట్లా. ఇప్పుడు మనం చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకి ఒక ఆర్డర్‌లో రాయొచ్చు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అని రాసి ఈజ్ ఈక్వల్ టు 1, 2 మీరు జస్ట్ ఈ పై నుండి కిందకి మళ్ళా కింద నుండి పైకి పోవాలి ఇట్లా. అన్ని ఫ్యాక్టర్స్ ఒక దగ్గర ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి మనకి వస్తాయి. ఒకటి 1, 2, 3, 4, 6 మళ్ళీ 6 తర్వాత 6 రిపీట్ అయింది కాబట్టి 9, 12, 18, 36 ఈ నంబర్స్ అంటే ఈ టేబుల్స్‌లో 36 అనేది వస్తదని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ 36 అనేది ఇక్కడున్న నంబర్స్ అన్నింటితోటి ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయితది. అంటే ఈ నంబర్స్‌తో మనం 36ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 ఫ్యాక్టర్ మీనింగ్ అనమాట అది.